శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. మనము తాతగారు రచించిన ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనం నుంచి పంచతత్వ వివేకము అనే గ్రంథాన్ని పఠించుకుంటున్నాం. అందులో ఈశ్వరుడు ఎట్టివాడు అనే అంశాన్ని పఠించుకుంటున్నాం. ఈ ఈశ్వరుడు ఎట్టివాడు అనే అంశంలో ఈశ్వరుడు సుషుప్తి స్థానమందు ఆనందమయ కోశోపాధిలో ఏకీభూతుడై విజ్ఞానకరుడుగా ఉన్న ఈయనే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వభూత సృష్టి స్థితి లయకారణుడై సర్వయోనిగానున్నాడు అని చెప్పుకున్నాం. అందులో సర్వేశ్వరుడు గురించి, సర్వజ్ఞత్వం ఉన్నవాడు గురించి, సర్వజ్ఞుడని, తర్వాత సర్వాంతర్యామిగా ఎలా ఉన్నాడనేది కూడా చదువుకున్నాము. ఇప్పుడు సర్వభూత సృష్టి స్థితి లయకారణుడై సర్వయోనిగా ఉన్నాడు అనేది పఠించుకుంటున్నాము. సర్వయోనిగా ఉన్నాడు అనేది కూడా కొంత పఠించుకున్నాము. అందులో ఈశ్వరుడి సృష్టిలో ఎలా ఒక వస్త్రాన్ని ఇప్పితే ఎలా డిజైన్ కనబడుతుంది, అది మూసేస్తే ఎలా కనబడకుండా పోతుంది, అలాగా అన్నట్టుగానే జగత్తు కూడా ఈశ్వరుడి సృష్టిలో కనిపిస్తూ ఈశ్వరుడు పగలు రాత్రి అనేది పుట్టించి తన చిత్రవస్త్రం ముడిచినట్లు చిత్రవర్ణములన్నీ దాని అందే అడిగినట్లు జీవరాశి యొక్క కర్మ క్షయం వల్ల సర్వజగమును తన ఎందడుగునట్లు చేయుటయే తిరోధానము. సృష్టి తిరోధానము రెండు కూడా పగలు రాత్రిలాగా చేస్తున్నాడు అనమాట. అలా చేస్తుంటాడు. అలాంటి సృష్టిలో ఈ ఈశ్వరుడు ఈ సృష్టి ఎటువంటిదంటే ఈశ్వరుడు మాయచే దేహేంద్రియాది అచేతన పదార్థములకును చిదాభాస రూపముచే జీవులకును కారణమాయను. అంటే త్రాడు కల్పిత సర్పమునకు త్రాడు వలె వివర్త కారణంగా ఉన్నాడు ఈయన. అది ఎట్లా అంటే ఈ విధంగా ఈశ్వరుడు మాయచే దేహేంద్రియాది అచేతన పదార్థాలకును చిదాభాస రూపముచే జీవులకును కారణమాయను. అది ఎలా అనేది తర్వాత నుంచి పఠించుకుంటున్నాం. ప్రారంభిస్తున్నాను. ఆనందమయోపాధికుడై నిరాకారుడగు అంతర్యామిగానున్న ఈ ఈశ్వరుడే సృష్టికాలములో మాయయందలి సత్వగుణమును అభిమానించి బహు ప్రపంచరూపముగా అయ్యదును గాకాయని సంకల్పించి సుషుప్తియే స్వప్నమైనట్లు హిరణ్య గర్భుడాయను. ఇది మనం అంతకుముందు చదువుకున్నాం. దీన్ని కొంచెం విచారించుకుందాం. ఆనందమయోపాధికుడే నిరాకారుడగు అంతర్యామిగానున్న ఈ ఈశ్వరుడు ఆనందమయ ఉపాధికుడు. ఆనందమయ కోశానికి ఉపాధి ఈశ్వరుడు. ఆయన నిరాకారుడు. ఈ నిరాకారుడుగా ఉన్నవాడు అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడు సృష్టి కాలములో మాయ యందలి సత్వగుణమును అభిమానించి, మాయలో ఉన్న సత్వగుణము, రజోగుణము, తమో గుణము, 3 గుణాల్లో ఒక్కొక్క దాంతో కలుస్తూ ఉంటాడు అని కూడా ఇంతకుముందు పట్టించుకున్నాం కదా. సత్వగుణాన్ని అభిమానించినప్పుడు బహుప్రపంచ రూపముగా అయ్యదను అని సంకల్పించుకుని సుషుప్తియే స్వప్నమైనట్లు హిరణ్య గర్భుడు ఆయన నుండి ఆకాశాది పంచభూత సృష్టి జరిగింది. అనగా సమిష్టి వ్యష్టి సూక్ష్మ శరీరాలు పుట్టాయి. ఇచట ఆయన వస్త్రమందు నూలు వలె జగత్తంతయు వ్యాపించును కనుక సూత్రాత్మయని పిలువబడును. జగత్తు అంతయు కూడా వస్త్రమునందు నూలు వలె మొత్తం వ్యాపించినాడు కాబట్టి సూత్రాత్మ. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులతో కూడినవాడు ఈయన. సర్వలింగ శరీరమునందు నేను అని అభిమానించుటచే సర్వలింగ శరీరోపాధికులకు జీవుల యొక్క సమిష్టి స్వరూపుడును అయి ఉన్నాడు. మనము పుట్టినప్పటి నుంచి యాక్చువల్గా పుడుతూనే మనలో వచ్చే భావన ఏంటి అంటే ఈ నేను యాక్చువల్గా చాలా మంచిది. ఇదే ఒక మంత్రం అంటారు, చెప్తారు రమణ మహర్షి. ఈ నేనెవరు, ఆ నేనెవరు తెలుసుకో అంటుంటారు కదా. ఈ నేను అనేది మంచిదే, కానీ ఆ నేను ఎవరు అంటే ఇక్కడ అదే చెప్తున్నారు.
ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులతో కూడినవాడు సర్వలింగ శరీరములందు నేనని అభిమానించుటచే సర్వలింగ శరీరోపాధికులకు జీవుల యొక్క సమిష్టి స్వరూపుడును అయి ఉన్నాడు. ఈ నేను అనేది ఎవరు అంటే ఈశ్వరుడు. యాక్చువల్గా ఈ దేహం కాదు. మనం ఎంతసేపు దేహాన్ని నేను అనుకుంటాం. అనుకుని నేను అంటే ఈ దేహమే అనే ఒక గట్టి నమ్మకంలో, ఒక గట్టి ఆలోచనలో ఉండిపోతాం. ఇందులో మిగిలిపోతాం మనం ఇక్కడ. ఇది నేను అంటే దేహం కాదు, ఇందులో ఉన్న ఈశ్వరుడు అనే భావంలోకి మనం వెళ్ళాలి. యాక్చువల్గా సర్వలింగ శరీరములందు నేను అని అభిమానించుటచే సర్వలింగ శరీరోపాధికులకు జీవుల యొక్క సమిష్టి స్వరూపుడును అయి ఉన్నాడు. వ్యష్టి స్వరూపమే కాదు, సమిష్టి స్వరూపము ఆయన అన్నమాట. సమిష్టి స్వరూపమై ఉన్నాడు ఆయన. ఒక్కలో కాదు, అందరిలో ఉన్న నేను ఆయనే. కాబట్టి అన్నిట్లో ఉన్న స్వరూపము ఆయనే. అదే సూర్యోదయాత్ పూర్వమును సూర్యాస్తమైన కొంతసేపటి వరకు కూడా కనుచీకటిచే కప్పబడిన లోకము వలె హిరణ్య గర్భావస్థ యందు ప్రపంచము అస్పష్టముగా నుండును. ఈ సత్వగుణాన్ని తీసుకొని ఆయన హిరణ్య గర్భ అవస్థలో ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ ప్రపంచము అస్పష్టంగా ఉంటుంది. అది ఎలా అంటే జీవుడు ఒక్కొక్క వ్యష్టి బుద్ధిని అభిమానించి తేజస్సుడు, ఒక్కొక్క వ్యష్టి బుద్ధిని అభిమానించి తేజస్సుడు అవుతాడు జీవుడు. ఇక్కడ జీవుడు ఏమవుతున్నాడు? తేజస్సు ఎలా పొందుతున్నాడంటే బుద్ధిని అభిమానించి పొందుతున్నాడు. ఆ బుద్ధి అభిమానిస్తే ఏమవుతుంది? ఆ బుద్ధి యందు పూర్వ వాసనలు ఉంటాయి. అతడు తన బుద్ధి యందలి పూర్వ జగత్ పదార్థ వాసనలను అనుసరించి సూక్ష్మ పదార్థములను స్వప్నమందు అనుభవించుతున్నాడు. అంటే బుద్ధి యందు మనకి ఇంతకు ముందు మనం పొందిన అనుభవాలు, మనము చేసిన పనులు, మన నేచరు, మన బిహేవియరు, మన నేచర్, ఇవన్నీ కూడా బుద్ధిలో ఉంటాయి. ఆ వాసనలో పూర్వజన్మవి కానీ ఇంత గతానివి కానీ అలా వాటిని మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కింద జన్మలో ఎప్పుడో పాటలో సంగీతం పాడుకుని ఉంటాము. ఈ జన్మలో అస్సలు సంగీతం అనేది పాడలేదు, ఎప్పుడు నేర్చుకోలేదు, ఎప్పుడు పాడలేదు. కానీ అది ఎప్పుడో స్వప్నంలో ఆ వాసన మనకి వచ్చి మనకి ఆ జ్ఞాపకం, అది ఆ బుద్ధిలో ఉన్న ఇది వచ్చి అది స్వప్నంలో కనబడుతుంది. ఏదో మనం ఏదో పాడుతున్నట్టుగా ఒక అనుభవంలోకి వచ్చేస్తుంది. అక్కడ అయిపోతుంది ఆ అనుభవం. కాబట్టి అలా తన బుద్ధి యందలి పూర్వ జగత్ పదార్థ వాసనలను అనుసరించి సూక్ష్మ పదార్థములను స్వప్నమందు అనుభవించుచున్నాడు. తైజస స్వరూపుడకు ఈ జీవునకు ఈశ్వరుడు విష్ణువై సత్తానిచ్చి అంతఃప్రజ్ఞతో స్వప్నం చేయుచున్నాడు. తేజస్వరూపుడైన ఈ జీవులకు ఈ ఈశ్వరుడు విష్ణువు అంటే స్థితికారకుడై సత్తానిచ్చి అంతఃప్రజ్ఞతో స్వప్నమును అనుభవింపచేయుచున్నాడు అనమాట. బుద్ధిలో ఉన్న అంతఃప్రజ్ఞ వలన మనకి బుద్ధిలో ఉండే పూర్వ వాసనలు గుర్తుకొచ్చి పెట్టుకుని అవి అనుభవిస్తున్నాం అనమాట. అది జీవుల ప్రారబ్ధ భోగకాలము రాగానే ఇదేమో అది మనము హిరణ్య గర్భ అవస్థలో ఉన్నప్పుడు అనమాట. అంటే సుషుప్తి కాలం, స్వప్నకాలంలో ఉన్నప్పుడు అనమాట. అది స్వప్నకాలంలో ఉన్నప్పుడు ఆ విధంగా బుద్ధిలో మనము వాసనల్ని స్వప్న రూపంలో అనుభవించేస్తాం. నెక్స్ట్ ఏమవుతుంది? జీవుల ప్రారబ్ధ భోగము కాలం రాగానే, అంటే ప్రారబ్ధం అనుభవించాల్సిన కాలం రాగానే ఈశ్వరుడు బ్రహ్మయ్యి మాయందరి రజోగుణమును అభిమానించి స్వప్న కాలములో వాసనా రూపముగా సూక్ష్మకారములో తోచిన జగత్తునే భూత భౌతికములుగా స్థూలాకారములను కల్పించి తద్వారా చేతన అచేతన జగత్తంతయు సృష్టించెను. ఈ విధంగా బ్రహ్మ రూపంలో అనమాట. అంటే క్రియేషను, సృష్టి దీనిలోకి వచ్చి ఆయన మాయలోని రజోగుణంతో కలిసి సృష్టిలోకి వచ్చి సృష్టి ప్రారంభించి ప్రారంధకాలం రాగానే, జీవుడి ప్రారంధకాలం రాగానే సృష్టి జరిగి దాంట్లో వాసన రూపముగా ఉన్న సూక్ష్మాకారములో తోచిన జగత్తుని, అంటే ఏదైతే మనం సూక్ష్మాకారంలో స్వప్నంలో చూసుకున్నామో దాన్ని ఇక్కడ భూత భౌతికములుగా స్థూలాకారముగా కల్పిస్తాడు. దీన్ని ఇక్కడ కల్పించి తద్వారా చేతన అచేతన జగత్తంతయు సృష్టిస్తారు. మన జగత్తు, మనకు కనిపించే జగత్తు మన బుద్ధిలో ఉన్న
మన బుద్ధిని బట్టే మనకు వస్తూ ఉంటుంది ఈ జగత్తు. మనం ఏ విధంగా ఈ జగత్తును చూడదలుచుకుంటున్నామో, మన పూర్వ వాసనలు ఎలా ఉంటాయో, జగత్తుని ఎలా చూడదలుచుకుంటామో అదే వస్తూ ఉంటుంది అని అంటారు చాలామంది. మనం ఉంటేనే కదా జగత్తు ఉండేది. మనం లేకపోతే జగత్తు ఉండేదిగా. మనం అసలు ఏమీ తెలియని స్థితిలో పడిపోయినప్పుడు ఈ జగత్తు ఏమైపోయింది మనకు ఉండదు. నేను అనేది పుట్టిన దగ్గర నుంచే నాకేం కావాలో అవి నాకు ఆటోమేటిక్గా నా దగ్గరికి వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయంటే పూర్వ వాసనలను బట్టి వస్తున్నాయి అవి. అవి ముందు స్వప్నంలో వస్తే అనుభవిస్తాం. దీంట్లోకి వచ్చేటికి భౌతిక కాలంలోకి వచ్చేప్పటికి భౌతికంలో కూడా దాన్ని అనుభవించుకోవడానికి ఆ జగత్తుని ఆయన బ్రహ్మ రూపంలో రజోగుణంతో కలిసి నిర్మిస్తూ ఉంటారు. జగత్తునే భౌతికాలుగా స్థూలాకారముగా కారములను కల్పించి తద్వారా చేతనాచేతన జగత్తంతయు సృష్టించను. సూర్యోదయమైన పిమ్మట లోకము వలె ఇప్పుడు జగత్తు స్పష్టముగా గోచరించును. సూర్యోదయం కాకముందు చీకట్లో ఉన్నట్టుగా అస్పష్టంగా ఉన్నట్టు స్వప్నంలో ఉంటుంది. ఈ సూర్యోదయం అయిన తర్వాత జగత్తు ఎలా కనబడుతుందో అలా ఇది భౌతికంలో ఉంటుంది. ఆ విశ్వమునే ఉపాధిగా గలవాడగుటచే ఈయన వైశ్వానరుడగును. ఇలా భౌతికంగా మనకు కనబడుతున్న ఈ జగత్తంతనికి కూడా ఈ విశ్వానికి అంతటికీ కూడా ఉపాధి ఆయనే, ఈశ్వరుడే. కాబట్టి ఆయనే వైశ్వానరుడు అయ్యాడు. ఒక్కొక్క స్థూల శరీరమును అభిమానించిన జీవుడు విశ్వుడు అనబడను. నా స్థూల శరీరాన్ని నేను అభిమానించుకుంటా, అంతే, నాకు ఎవడికి వాడే అన్నట్టుగా అభిమానించుకుంటాం. కాబట్టి ఈ విశ్వుడు అంటారు ఈయన్ని. బ్రహ్మాది స్తంభ పర్యంతముగు జగత్తంతయు విశ్వరూపమే. ఒక్కొక్కడు ఒక్కొక్క విశ్వడు కాబట్టి మొత్తం జగత్తంతా కూడా విశ్వరూపమే. కనుక అంతర్యామి హిరణ్య గర్భుడు, విరాట్ పురుషుడు, బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర అగ్నియాది దేవగణములు, యక్ష రాక్షసాది భూతగణములు, బ్రాహ్మణ క్షత్రియాది సర్వజాతి మానవులు, గోవులు అశ్వములు మొదలగు జంతుజాలము, అశ్వత్థాది వృక్షములు, సస్యములు, ఫలములు, మృత్తికాదులు, దాని కార్యములగు ఘటపటాదులు, లోహ కార్యములు అగు వస్తు సమూహము అంతయు ఈశ్వరమయమే. ఇన్ని చెప్పారు కదా. మొత్తం మనకు కనబడుతున్న జగత్తంతా ఈ జగత్తులో ఉన్న అంతర్యామి ఇప్పటిదాకా మనం అనుకున్న అంతర్యామి, వస్త్రంలో నూలుపోగా ఉన్నవాడు అంతర్యామి అనుకున్నాం కదా. ఆ అంతర్యామి కానీ స్వప్నస్థ కాలంలో ఉన్న హిరణ్య గర్భుడిగా ఉన్న ఆయన కానీ, భూతకాలంలోకి భౌతికంగా వచ్చేప్పటికి విరాట్ పురుషుడిగా విశ్వరూపుడిగా ఉన్న ఆయన కానీ, బ్రహ్మ కానీ, విష్ణు కానీ, రుద్రుడు, ఇంద్ర అగ్నియాది దేవగణములు మొత్తం అందరూ, యక్ష రాక్షసాది గణములు, బ్రాహ్మణ క్షత్రియాదు మానవులు, గోవులు, అశ్వములు, వృక్షములు, సస్యములు, ఫలములు, అన్ని మృత్తికాదులు, మట్టితో సహా అలాగే మట్టి నుంచి ద్వారా తయారైన వస్తువులు, ఘటపటాదులు లేదా లోహంతో తయారైన వస్తువులు మొత్తం అంతా కూడా ఈశ్వరమయమే. అన్నింట్లోనూ ఉన్నది ఈశ్వరుడే. ఇట్టిచో జీవుడు ఒక్క స్థూల శరీరమే తానుగా అభిమానించిన వాడే. ఈ విషయాన్ని మనం మర్చిపోతూ అన్నింట్లో ఉన్నది ఈశ్వరుడే అనే విషయాన్ని మనము మర్చిపోతూ ఎప్పటికప్పుడు ఒక్క స్థూల శరీరమే తానుగా, నేను అంటే ఇదే, ఇంతవరకే, ఈ దేహం వరకే నేను అనేది మాత్రమే బాగా అనుకుని ఈ దేహాన్ని మాత్రమే అభిమానించి ఉండడం వలన బుద్ధి యందలి వాసనల ప్రేరణతో విశ్వాకారముగానున్న ఈశ్వరుని యందే ఇష్టాయిష్టములు కల్పించుకొని, మన బుద్ధిలో ఉండే వాసనలు ఉంటాయి కదా, అనుభవాలు, వాటి ప్రేరణతో ఈ విశ్వాకారంగా ఉన్న ఈ ఈశ్వరుని యందు, ఈశ్వరుడు మొత్తం అంతా ఈశ్వరుడు అని చెప్పుకుంటాం కదా, అటువంటిది ఇందులో మనము భేదాన్ని కల్పించుకొని ఇష్టాయిష్టాన్ని కల్పించుకుంటున్నాం. ఇది ఒకటి ఇష్టము, నాకు ఇది ఇష్టం లేదు, ఆ చెట్టు ఇష్టం లేదు, ఈ చెట్టు ఇష్టము, లేదా ఆ మనిషి ఇష్టం లేదు, ఈ మనిషి ఇష్టము, అట్లా అనుకుంటున్నాం. కల్పించుకొని తదనుసారముగా కర్మలు ఆచరించి ఆ ఇష్టాయిష్టాలను బట్టి కర్మలను చేసుకుంటాం. వాని ఫలము బద్ధుడై జన్మ పరంపరలను అందుచున్నాడు జీవుడు. మనం చేస్తున్న ఈ కర్మల వలన మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది. జన్మనెత్తున్నాము అంటే అది మనం చేస్తున్న మనం సృష్టించుకున్నదే ఇదంతా. ఈ జన్మనెత్తడం కూడా మన సృష్టే, మనం అనుకుంటున్నదే. ఆనందమయ కోసుడు ఈశ్వరుడు, విజ్ఞానమయ కోసుడు జీవుడుగా తెలియవలెను. ఈశ్వరుడేంటి, జీవుడేంటి? ఆనందమయ కోసుడు ఈశ్వరుడు అంటే టోటల్గా ఆనందమయ కోశంకి వెళ్ళేటప్పటికి అసలు ఇంక భేదం లేదు, మొత్తం అంతా ఈశ్వరుడే అనే ఒక విషయం రూఢిగా నమ్మకంగా
మనకి వచ్చేసుంటే మనం టోటల్గా ఆనందమయ కోశంలో ఉంటాం. ఎప్పుడూ ఆనందం, ద బ్లిస్ అంటారు అక్కడ. ఆ బ్లిస్ మనం అనుభవిస్తూ ఉంటాం. అంతా సర్వ జగత్తులోనూ మనమే ఉన్నాం అని కనబడుతూ ఉంటాం. మన రిఫ్లెక్షనే కనబడుతూ ఉంటుంది అక్కడ. అదే విజ్ఞానం అది లేనప్పుడు జీవుడిగా మాత్రమే ఉన్నప్పుడు మనం విజ్ఞానమయ కోశం దాకానే ఉంటాం. విజ్ఞానమయ కోశానికి మించింది తర్వాతనే ఆనందమయ కోశం. విజ్ఞానమయ కోశుడిగా జీవుడు తెలియవలెను. ఈ క్షణాది ప్రవేశాంతము ఈశ్వర సృష్టి. ఈ క్షణాది ప్రవేశాంతము ఈశ్వర సృష్టి. జాగృతాది మోక్ష పర్యంతము జీవ సృష్టిగా తెలియవలెను. ఈ క్షణం అంటే అది ఆలోచన, క్రియేషను, అదేమో ఈశ్వర సృష్టి. జాగృతాది మోక్ష పర్యంతము. జాగృత అంటే పుట్టడము, మోక్షం అంటే వెళ్ళిపోవడం. ఈ రెండు, బిగినింగ్ ఎండింగ్ రెండు ఉన్నది జీవ సృష్టిగా తెలియవలేను. అనగా సృష్టి సంకల్పము కలిగినది మొదలు జగద్రూపములను సృష్టించి వాని యందు తాను చిదాభాస రూపములో ప్రవేశించు వరకే ఈశ్వర సృష్టి. సంకల్పం కలిగిన దగ్గర నుంచి జగద్రూపములను సృష్టించి, అంటే రకరకాల డిఫరెంట్ రూపాలని సృష్టించి వాని యందు తాను చిదాభాస రూపముగా తానే ప్రవేశించి ఉండటం వరకే ఈశ్వర సృష్టి. అంతవరకే ఉంటాడు ఆయన. అంతే తప్ప ఆ రూపముల యందు ఇష్టాయిష్టములు కల్పించుకొని మనము జీవుడిగా మనం ఉండి బుద్ధిలో ఇష్టాయిష్టాలు కల్పించుకొని మన బుద్ధిలోని వాసనల ద్వారా ఇష్టాయిష్టాలు కల్పించుకొని కర్మలు చేసి జన్మ పరంపరలు అందుట తిరిగి ఒకానొకప్పుడు జన్మ పరంపరలు అందుతూ కర్మలు చేస్తూ జన్మ పరంపరలు తీసుకుంటూ ఈ వద్దు బాబు ఈ విసుగొస్తోంది అని చివరికి మనకే విసుగొచ్చేలాగా తిరిగి ఒకానొకప్పుడు వాని యందు విరక్తి కలిగి తత్వానుసంధానము చేసి ముక్తి పొందుట వరకు జీవ సృష్టి అని తెలియవలెను. మనకు మనమే దీని యందు విరక్తి కలిగి అసలు తత్వం ఏంటి అనేది తెలుసుకొని ముక్తిని పొందేంత వరకు అది జీవ సృష్టి అని తెలియవలేను అని చెప్తున్నారు. ఇదంతా ఈశ్వరుడెట్టివాడు అనే విషయంలో ఇదంతా తెలియజేశారు. ఈశ్వరుడు అంతర్యామిని అని తెలియటం వలన ప్రయోజనం ఏమిటి అనేది నెక్స్ట్ చెప్పేది. దాని తర్వాత దాంట్లో పట్టించుకుందాం. శ్రీ గురుభ్యో నమః.